హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరి పొదరిల్లు సీరియల్లో చక్రిని భర్తగా మహాలక్ష్మి అంగీకరించాలని మనలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మరి వరాలు మహాలక్ష్మికి క్షమాపణ చెప్తుంది. ఎందుకు చెప్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్దామా లేట్ చేయకుండా. ఇప్పుడు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక వరాలు మాత్రం ఇంటికి వచ్చి అందరిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి బయటికి వస్తుంది. మీరు ఇలా వచ్చి గొడవ చేసే ముందు అసలు మీ కొడుకు ఎలాంటి వాడో, ఏం చేశాడో, ఏం జరిగిందో అడిగారా? మీరు ఏం తెలుసుకోకుండా ఇలా నిలదీయడానికి వస్తారా? అసలు మీకు ఏం తెలుసని మీ కొడుకు గురించి ఏం మాట్లాడాడో తెలుసా అనగా, నా కొడుకు మీ ఇంటికి కోడలుగా పంపించని అన్నందుకు నా కొడుకును మీరు అందరు కలిసి కొడతారా? అలా ఎలా కొడతారు? నా కొడుకును పంపించడం ఇష్టం లేదని చెప్పినంత మాత్రాన మీరు చెప్తారా అనగా, పదండి పోలీస్ స్టేషన్ వెళ్దాం నడవాలంటే, సరే పదండి నేను కూడా వస్తానని మహాలక్ష్మి అంటుంది. మీకు కాస్త అయినా ఇంగిటగానం ఉందా? వాడిని అలా కొడతారా అందరు కలిసి? అంతగానం కొలిసి కొడతారా? వాడిని ఫస్ట్ ఎందుకు కొట్టారు, అంతగానం ఎందుకు కొట్టారో నాకు సమాధానం చెప్పండి అనగా, అప్పుడు మహాలక్ష్మి అంటుంది, అదే నేను అడుగుతున్నాను, మీ కొడుకు ఏమి చెప్పకుండానే ఇక్కడికి తీసుకొని వచ్చావా వీళ్ళందరినీ? వాడిని అసలు ఈ 5 కలిసి ఎందుకు కొట్టారో నువ్వు అసలు అడిగావా అనగా, అప్పుడు వరాలు అంటుంది, ఏముంది మహాతల్లి, పెళ్లి చేయను అన్నందుకు కొట్టుంటారు అందరు కలిసి. వాడికేమో మీరంటే ఇష్టం ఉండదు, మీ కుటుంబం అన్నా ఇష్టం ఉండదు. వాడికేంటి, మా ఇంట్లో ఎవ్వరికి కూడా మీ కుటుంబం అంటే ఇష్టం ఉండదు. అసలు మిమ్మల్ని చూస్తుంటూనే ఇలాంటి కుటుంబం ఉంటుందా అని కూడా అనిపిస్తుంది. చూస్తూ చూస్తూ ఇలాంటి ఇంటికి ఏ ఆడపిల్లని మాత్రం కోడలుగా పంపిస్తారు? నువ్వంటే దిక్కు మొక్కు లేక ఇంటికి కోడలుగా వచ్చుంటావు. అలాంటి గతి నా కూతురికి పట్టలేదు కదా. మాకేం అవసరము? నా కూతురు నేను చాలా ప్రేమగా చాలా గారాభంగా పెంచుకుంటున్నాను. అలాంటి నా కన్న కూతుర్ని ఇలాంటి కొంపలకు ఎలా కోడలుగా పంపిస్తాను? నీకంటూ వెనక ముందు ఎవరు లేరేమో, అందుకు నువ్వు వచ్చావు. చక్రికి చాలా కోపం వస్తుంది. అలా కోపం రాగానే ఇక వరాలను అంటాడు, నా భార్యను ఎవరనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అసలు ఆమె కోటీశ్వర్ కూతురు, బిజినెస్ మ్యాన్ ప్రతాప్ గారి ఏకైక కన్ను కూతురు. వాళ్ళ కుటుంబంతో పోలిస్తే మీ కుటుంబం ఒక లెక్కన. తను ఆ ఇంట్లో మహారాణి. అలాంటి తను మా కోసం ఈ ఇంట్లోకి వచ్చి ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? అలాంటి నా భార్యను వేలెత్తి చూపించే హక్కు నీకెందుకు ఉంది? అయినా మీరు ఎవరు ఇక్కడికి వచ్చి తనను నిలదీయడానికి అని చక్రి చాలా కోపంతో వరాలను అంటూ ఉంటాడు. అప్పుడు వరాల, మాకు చాలా సరదా మరి మీ కుటుంబం దగ్గరకు వచ్చి ఇలా నిలదీసి అడగడానికి. మీరు చేసింది, నా కొడుకును కొట్టింది మీకు కనిపిస్తలేదు, కానీ నేను చేసింది మాత్రం నీకు కనిపిస్తుందా? అదంతా కాదు, ఎస్ఐ గారు ఫస్ట్ వీళ్ళను అరెస్ట్ చేయండి. నా కొడుకును కొట్టినందుకు ఈ 5 అరెస్ట్ చేసి బుద్ధొచ్చేలా చేయండి ఎస్ఐ గారు. అప్పుడు వీళ్ళ 5 ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటారు అని ఇక వరాలు మాత్రం చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మహాలక్ష్మి, ఏంటి అరెస్ట్ చేసేది? నీ కొడుకు చేసిన తప్పుకు వీళ్ళు నన్ను కొట్టారు. నీ కొడుకు నన్ను రోడ్డు మీద ఏడ్పించాడు, బురదలో పడేశాడు, చున్నుబట్టి లాక్కెళ్ళాడు. అలా లాక్కెళ్ళినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా, అందుకే కొట్టారు. అలా లాక్కెళ్ళినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా అనగా, వామ్మో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. వాడు ఆడపిల్లల పట్ల ఎప్పుడూ అలా తప్పుగా ప్రవర్తించాడు. అలాంటి వాడిని పట్టుకొని ఇలాంటి కథ అల్లేస్తున్నారా? అసలు మీరు ఏమనుకుంటున్నారో? అమ్మో, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. చూసారా అసలు వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు? అమ్మో, నా కొడుకు మీదనే నిందలు వేస్తున్నారు, కొట్టాడంటున్నారు, తిట్టాడంటున్నారు. ఇంకా చూస్తూ ఉంటే ఇక నీ భర్త కూడా నన్ను కొట్టాడు, ఏడ్పించాడు అనేలా ఉన్నారు అని వరాలు అంటూ ఉంటుంది పోలీసులకు చెప్తుంది. ఇక అప్పుడు, మేము సురేష్ గారిని కొట్టింది ఆ కారంతోనే కొట్టాము, కావాలంటే వారినే అడగండి అని వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు వరాలు, ఏరా వాళ్ళు చెప్తూ ఉంటే ఏమనవే, నువ్వు అమ్మాయి నేర్పించావా చెప్పు, ఎందుకు చెప్తున్నారు వాళ్ళంటే, అయ్యో కాదమ్మా, వాళ్ళు కావాలని నా మీద నిందలు వేస్తున్నారు అని సురేష్ వస్తాడు. ఇక అప్పుడు వాడికి ఇక వేరే ఆప్షన్ అనేది ఉండదు. నన్ను నిందిస్తూ ఇలా నా మీద నిందలు వేస్తున్నారమ్మా అని అంటారు. ఇక అప్పుడు వరాలు, చూశారు కదా ఎస్ఐ గారు,
వీళ్ళు ఎంతగా నటిస్తున్నారో. కావాలని నా కొడుకు మీద ఉన్నవి లేని చెప్పి వాడిని నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు. దయచేసి నా బాధ అర్థం చేసుకొని వీళ్ళని వెంటనే 5గురిని అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు అని వరాలు చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారితో. ఇక అప్పుడే గొడవ జరుగుతుంటే శైలు అక్కడికి వస్తుంది. అక్కడ ఉన్న పెద్ద మనిషి, ఏమ్మా వీళ్ళు నిన్ను బెదిరించి హింసించి ట్రాప్ చేసి నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నట్ట కదా, అది నిజమేనా? ఎంతవరకు నిజమో, లేదంటే లవ్ చేయకుంటే చంపేస్తున్నానని బెదిరిస్తున్నట్టు కదా, అసలు నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఇంటి కోడల్ని చేయాలని అనుకుంటున్నాడట కదా, నువ్వు ఒక్క మాట చెప్పమ్మా, ఒక్క మాట చెప్పు, నువ్వు ఒక్క మాట చెప్తే వీళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని ఆ పెద్ద మనిషి అడుగుతూ ఉంటాడు శైలును. అప్పుడు శైలు అంటుంది, లేదండి, నేనే కేశవుని ప్రేమించాను, కేశవుని చాలా ఇష్టపడ్డాను, నేను కేశవుని పెళ్లి చేసుకోవాలని కూడా అడిగాను, తను మాత్రం ఎప్పుడు కూడా నా వెంటబడి నన్ను ప్రేమిస్తున్నానని కానీ ఎప్పుడూ చెప్పలేదండి, నేనే తనను ప్రేమించాను, ఇష్టపడ్డాను, నేనే వెంటపడి తనను ప్రేమించమని అడిగాను అని శైలు అంటుంది. ఇక మా కుటుంబం వీళ్ళ మీద పగతో మాత్రమే ఇలా చేస్తున్నారు, వీళ్ళు కొట్టాడు అంటే మాత్రం ఖచ్చితంగా వీడేడో తప్పు చేసే ఉంటాడు, అందుకోసమనే వీళ్ళు కొట్టుంటారు, లేదంటే వీళ్ళ కుటుంబం అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళే వాళ్ళు కాదు అని శైలు ఆ పెద్ద మనిషికి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వరాలు శైలు చెంప గట్టిగా ఒక్కటేసి పలగొడుతుంది. వసే పాపిష్టుదానా, నీకు ఇదే నానే, నీ అన్న కోసం మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావా? నీ అన్న తప్పు చేస్తేనే కొడతాడు, లేదంటే లేదు అని చెప్తావా? ఇంత పాపిష్టిదానివే, అంటే మన కుటుంబం కరెక్ట్ కాదని అంటున్నావా? మేము నిన్ను ఎంత చక్కగా చూసుకున్నామే, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావే? నీకు ఎందుకు ఇంత అన్యాయం చేశామని ఇలా మాట్లాడుతున్నావు? అసలు అర్థం అవ్వట్లేదే, నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావో ఏమో, ఎందుకే ఈ ఫ్యామిలీని వెనకేసుకొని వస్తున్నావు? అయినా మేము ఏమైపోయినా, నీ అన్న ఏమైపోయినా పర్లేదా? నీకు వీళ్ళు మాత్రమే కావాలా? నీకు ఈ కుటుంబమే కావాలా? నువ్వు మాత్రం వీడిని పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా అని వరాలు నిలదీస్తూ ఉంటుంది ఇక శైలును ఒకటి గట్టిగా వేసి. ఇక అప్పటికే అడుగుతూనే ఉంటారు, ఇక ఏంటమ్మా ఇదంతా, నీ కూతుర్ని వాళ్ళు మాయ చేశారు, మరి నీ కూతురేమో తననే ప్రేమించాను, తననే వెంటపడ్డానని తనంటుంది అని పెద్ద మనిషి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మరి మమ్మల్ని ఎక్కడ సమాధానం చెప్పమంటారమ్మా అని అడుగుతూ ఉంటారు. మీరేం కంగారు పడకండి, నా కూతురు వీళ్ళ మాయలో పడిపోయింది, వీళ్ళు ఏది చెప్తే అది వింటుంది, వీళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది తప్ప నా కూతురికి ఎలాంటి పాపం కూడా తెలియదు, నా కూతుర్ని కావాలని వీళ్ళని వెనకేసుకొని వస్తుందండి, నా కూతుర్ని మోసం చేశారు, మాయమాటలు చెప్పారు అని వరాలు అంటూ ఉంటుంది. ఇక శైలు ఇలా అంటుంది, చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఏదో జరగకుండా మా అన్నయ్యని వీళ్ళు కొట్టారు, వీడు ఏదో చేసి ఉంటారు, అందుకే వీళ్ళందరూ కలిసి కొట్టారు, దానికంటూ సాక్ష్యాలు కూడా ఉంటాయి కదా అని పోలీసుని అంటుంది. అవునమ్మా, నిన్ను ఏడ్పించాడు కదా, మరి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు మహాలక్ష్మిని అడగా, మహాలక్ష్మి సాక్ష్యం ఉంది ఇన్స్పెక్టర్ గారు, నన్ను వీడు అల్లరి చేసింది బస్ స్టాప్లో, అక్కడ అందరూ వీడిని చూశారు, వాడు అంతేకాకుండా నన్ను బురదలో పడేశాడు, అయినా బస్ స్టాప్ అన్నాక అక్కడ సీసీ కెమెరా కూడా ఉంటుంది, నేను చెప్పేది అబద్ధమైతే మీరు సీసీ కెమెరా చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది అని మహాలక్ష్మి అంటుంది. ఇక ఇన్స్పెక్టర్ కాల్ చేయగానే సీసీ ఫుటేజ్ మాత్రం వస్తుంది. ఇక సీసీ ఫుటేజ్లో సురేష్ మహాని చున్నీ పట్టుకొని రోడ్డు పైన ఇడ్చుకుంటూ వెళ్ళడం, బురదలో పడేయడం, మహాలక్ష్మితో అలా ప్రవర్తించడం సీసీలో క్లారిటీగా చూస్తుంటారు. అది చూసిన ఇన్స్పెక్టర్ సురేష్ చెంప పగలకొట్టి ఒక ఆడపిల్లను నడి రోడ్డు మీద ఇలా ఏడిపించడం, ఇంత దౌర్జంగా ఇలా గుంజుకెళ్ళడం, అసలు నువ్వు మనిషివేనా? అసలు నీకు బుద్ధి లేదా? వీళ్ళైతే నేను కొట్టారు, ఇంకోరైతే చంపేసినా కూడా ఏం అది లేదు అని ఇన్స్పెక్టర్. ఇక పోలీస్ అన్న మాటలకి తల్లిదండ్రులు తలదించుకుంటారు. ఇక ఇలా ఉండగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం పెంపకం అమ్మా, ఏం కొడుకును కన్నావమ్మా, ఒక తోడపుట్టిన ఆడపిల్లలు ఉంటే ఇలానే చేస్తారా? ఇంత బుద్ధి లేదు, ఇంత పద్ధతి లేదు, నీ కొడుకుని ఎలా పెంచావమ్మా? ఇంత పద్ధతి లేకుండా ఒక ఆడపిల్లని నడి రోడ్డు పైన ఇంత దారుణంగా అవమానించారే, ఇదంతా వదిలేసి మీ వాడిని కప్పుపుచ్చుకొస్తున్నారా? మీ తప్పులు దాచిపెట్టుకొని కొట్టారు అంటూ తగుదునమ్మా అంటూ వచ్చారా? ఫస్ట్
నీ కొడుకు బుద్ధి అనేది ఉంటే ఎవరు మాత్రం చేయి చేసుకుంటారు? నడి రోడ్డు పైన ఒక ఆడపిల్లను ఇంత దారుణంగా ఏడిపిస్తారా? వాడికి అసలు బుద్ధి ఉందా? వాడికి సంస్కారం ఉందా? ఒక అక్క చెల్లెలు లాంటి అమ్మాయిని అలా రోడ్డు పైన చున్నితో లాక్కుంటూ వెళ్తూ ఇలా ఏడిపిస్తుంటే నేనైతే అదే స్థానంలో ఉంటే చెప్పందుకొని కొట్టేదాన్ని అని ఇరుగు పొరుగు వాళ్ళందరూ నాలుగు రకాలుగా అంటూ ఉంటారు. ఇక ఏం చేస్తుంది, వరాలు తలదించుకొని వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో వరాలు శైలు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య చెంప పలగొట్టి, ఎంత పని చేసావురా, మా పరువు తీసావు, ఇంటి పరువు తీసావు, మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదరా, నీకు ఆమెను అలా చేసేటప్పుడు మన ఆడపిల్ల గుర్తుకు రాలేదా? అలాంటిదప్పుడు నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలిరా, అదే ప్లేస్లో నీ చెల్లెల్ని ఎవరైనా ఏడిపిస్తే నీకు ఎలా ఉంటుందిరా? నడి రోడ్డు పైన చున్నీ పట్టుకొని లాగింది కాకుండా పైకి వచ్చి ఇంకా నానా కథలు చెప్తున్నావా వాళ్ళపైన? శైలు పెళ్లి గురించి అడిగితే అలా కొట్టారు ఇలా కొట్టారని నానా కథలు చెప్తున్నావా? ఏం మనిషివిరా నువ్వు, ఏం జన్మరా నీది అని సురేష్ను తిడుతూ ఉంటాడు శైలు వాళ్ళ నాన్న. ఇక అప్పుడు సురేష్ ఏం చేయాలో అర్థం కాకుండా వెర్రి చూపులు చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఏంట్రా చూస్తున్నావు, ముందు వెళ్ళి అమ్మాయికి క్షమాపణ చెప్పు అనగా, నేను చెప్పను, ఇంతకు ముందే నేను కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాను, మళ్ళీ నేను అసలు చెప్పాను మరి అంటుంది. ఇక మళ్ళీ సురేష్ వాళ్ళ అమ్మ కూడా చెంప పలగొడుతుంది వరాలు. ఇంత పెద్ద ఘనకార్యం చేసిన వాడివి ఇంటి దగ్గర మా పక్కు ఒక మాట చెప్పుంటే మా పరువు అనేది పోయి ఉండేది కాదు కదా, మా పరువు మొత్తం పొడగొట్టావు, నీ తప్పు దాచిపెట్టుకొని మమ్మల్ని ఇంటికి గొడవ పడేలా వచ్చి గొడవ పెట్టుకునేలా చేసావు. ఇప్పుడు నలుగురిలో తలెత్తుకోలేకుంటున్నాము, నిన్ను చూస్తుంటేనే మాకు చాలా అసహ్యం వేస్తుంది, ఏం మనిషివిరా నువ్వు, ఇదంతా దీనివల్లనే జరిగింది. ఇదే కనుక ఈ కుటుంబంలో వాడిని ప్రేమించే ఉండకుంటే మనకి ఇలాంటి తలరాత ఉండేదే కాదు, అసలు మొత్తం దీనివల్లనే ఇదంతా అయింది, దీనివల్ల నలుగురిలో నవ్వుల పాలు అవుతున్నాము. అసలు మన కుటుంబం ఎలా ఉంటుంది, ఎవరు ఏంటి అనేది కూడా మా బయటికి తెలిసి ఉండేది కాదు. అలా ప్రశాంతంగా ఉండే వాళ్ళను మనకు మనశ్శాంతి లేకుండా చేసింది ఈ పాపిష్టిది, రోడ్డు మీదకి లాగింది, ఇది నవ్వుల పాలయ్యేలా చేశారు. ఇక సురేష్ను నిలదీస్తూ మాటలు అంటుంటుంది. ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అంటారు, ఏంటమ్మా ఏం చేయమంటారు, మీ వాడితే తప్పు లెక్క ప్రకారం చూస్తే మరి ఏం చేయమంటారు చెప్పండి, మీ మా అబ్బాయిని మరి అరెస్ట్ చేయమంటారా, ఏం చేయమంటారు అని ఇన్స్పెక్టర్ గారు అంటే, అయ్యో ఇన్స్పెక్టర్ గారు ఇక మా అబ్బాయిని ఏం చేయొద్దండి, వాడు చేసింది తప్పే, కానీ క్షమించండి, వాడు చేసిన తప్పే, మేము కాదనడం లేదు, ఇప్పుడు వీడిని అరెస్ట్ చేశారనుకో మన లైఫ్ ఆగమైపోతుందండి, వద్దండి, చిన్న వయసులో జైలుకు వెళ్ళాడని తెలిస్తే వీడికి ఎప్పటికి కూడా పెళ్ళి కుదరదు, క్షమించండి అని ఇన్స్పెక్టర్ను అంటుండే. ఇక మేము ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చూసుకుంటామండి అని అంటారు. ఇక అప్పుడు ఇక కేశవ చక్రి అంటారు, ఇక అసలు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మీరు పోలీసులను ఇక్కడి వరకు తీసుకొచ్చారు కాబట్టి వీడిని అరెస్ట్ చేయవలసిందే, వీడికి అరెస్ట్ అయితే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం అనేది రాదు, ఇన్స్పెక్టర్ గారు వీడిని అరెస్ట్ చేయండి అని అందరూ అంటారు. అప్పుడు వరాలు ఒకసారి షాక్ అయిపోతుంది, లేదు నా కొడుకు అరెస్ట్ అయితే నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది, దయచేసి వినండి, వద్దు అరెస్ట్ చేయొద్దు అని ఇక వరాలు బతిలాడుతూ ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్ గారు మేము కంప్లైంట్ ఇస్తాము, మీరు వెంటనే సురేష్ను అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడికి బుద్ధి రావాలి, ఒకవేళ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా వీడికి వణుకు పుట్టాలి, వీడికి బుద్ధి రావాలంటే వీడిని అరెస్ట్ చేయండి అనగా, ఇక అప్పుడు మహా ఇలా అంటుంది, సార్ నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలనుకోవడం లేదండి, దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళండి సార్ అని మహాలక్ష్మి పోలీసు గారితో అంటుంది. ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. ఇక అప్పుడు ఇలా అంటుంది, చూడండి మీ కొడుకును నేను అరెస్ట్ చేయించాలంటే చేపిస్తాను, కాకుంటే వాడి లైఫ్ నాశనం అయిపోతుంది, వాడికి అరెస్ట్ అయితే వాడి జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది, మీ కుటుంబం పరువు పోతుంది, అందుకని నేను క్షమించాను అనగా, ఇక మీరు క్షమించి పెద్ద తప్పు చేశారండి, ఇలాంటి వాడిని వదిలిపెట్టొద్దని అక్కడున్న పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటి వాడికి తగిన శిక్ష పడాలి, ఇలాంటి వాడు వేరే ఆడపిల్లల జోలి రాడు అని. ఇక వీళ్ళ తల్లిదండ్రి ముఖం చూసి నేను వాడిని వదిలిపెడుతున్నాను, వాళ్ళ కూతురు వల్ల మన పైన కోపం మీద ఉన్నారు, కాకుంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఏ ఆడపిల్లనైనా ఎవరికైనా ఒక్కటే, ప్రతి ఆడపిల్ల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ శైలి గురించి, వాళ్ళు
ఒక ఇంట్లోకి ఇవ్వాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు. వాళ్ళ కూతుర్ని ఒక ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళ కూతురు జీవితం చాలా బాగుపడాలని వాళ్ళకు అర్థం చేసుకోలేక వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి. వెంటనే ఉన్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి మీరు ఎంతమంది మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలనుకుంటున్నారో అలా అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.